నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్రాక్. ముందుగా ఈరోజు వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో గ్రేటర్ ఆఫర్, చిన్న ఇళ్ల యజమానులకు ఆస్తి పన్నులో భారీ రాయితీ. ఏటా 1200 వరకు చెల్లించేవారు ఇకపై 101 చెల్లిస్తే చాలు. 5 లక్షల కుటుంబాలకు లబ్ధి. ఎన్నికల నేపథ్యంలో సర్కారు యోచన. నవంబర్ నాటికల్లా రోడ్లు అద్దాల్లా మెరవాలి కేసీఆర్. ఈ ఇటుక మీ ఇటుక, ఏపీ రాజధాని శంకుస్థాపనలో తలో చేయి. మై బ్రిక్ మై అమరావతి వెబ్సైట్ ప్రారంభం. తొలి రోజే 2 లక్షలకు పైగా కొనుగోలు. సింగపూర్కు చెందిన తెలుగు వ్యక్తిది బోణి. ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ, ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపిక చేసిన సిఎన్బిసి. గజ్వేల్కు నిధుల ప్రవాహం. ఆడిటోరియానికి 9.97 కోట్లు, ఎడ్యూహబ్కు 104 కోట్లు, ప్రజ్ఞాపూర్కు 12,400 డబుల్ బెడ్ ఇల్లు. ఇక సాక్షి న్యూస్ చూద్దాం. ఏపీ స్థానంలో టీఎస్. ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాల నెంబర్ల మార్పునకు నోటిఫికేషన్. రాష్ట్ర జిల్లా కోడ్ల మార్పు, మిగతా నెంబర్ పాతదే. 4 నెలల గడువు ఇచ్చిన ప్రభుత్వం. ఆర్సీల మార్పు భారం వాహనదారులపైనే. లక్షల కోట్ల కుంభకోణం క్రతువుకు నేను రాలేను. రాజధానికి కాదు, ఆ పేరుతో జరుగుతున్న రియల్ వ్యాపారానికి వ్యతిరేకం. సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ లేఖ. అన్నదాతల కడుపు కొట్టే దోపిడీ వ్యవహారం. పేద రైతుల భూములు విదేశీ ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం. ఆహ్వానాలు పంపొద్దు, ఆ తర్వాత అభాండాలు వేయొద్దన్న వైఎస్ జగన్. ఆస్తి పన్ను 101 లోపే. 1200 లోపు పన్నుకు బదులు 101 లోపు నామమాత్రపు విధింపు సూత్రప్రాయంగా నిర్ణయించిన కేసీఆర్ 5 లక్షల మందికి లబ్ధి. శుద్ధికి నీళ్లు వదిలారు. వాటర్ ప్లాంట్ల నీటిలోనూ కోలీఫామ్, ఈకోలీ బ్యాక్టీరియా. మహానగరంలో జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్లాంట్ల నిర్వాహకులు అరకొరగా శుద్ధి చేసి ప్రజలపైకి వదులుతున్న వైనం. ఇక నమస్తే తెలంగాణ న్యూస్ చూద్దాం. గాంధీ తర్వాత కలామే. కలాం జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్. డిఆర్డీఎల్కు కలాం మిజైల్ కాంప్లెక్స్గా నామకరణం. కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం. జలహారానికి అఖిలేష్ జేజేలు. వాటర్ గ్రిడ్ దేశానికే ఆదర్శమంటూ ప్రశంసలు. రేపు ప్రతి రాష్ట్రం ఈ పథకం చేపట్టాల్సిందేనన్న యూపీ సీఎం. తెలంగాణ స్ఫూర్తితో బుందేల్ఖండ్లో తాగునీటి పథకం. సాంకేతిక సహాయం కోసం తెలంగాణతో ఎంఓయూ. ప్రాజెక్టు పనుల పరిశీలనకు ఇంజనీర్లతో కలిసి త్వరలో వస్తా. లక్నోలో కేటీఆర్ బృందానికి ఆత్మీయ స్వాగతం. ఇక ఆంధ్రప్రభ న్యూస్ చూద్దాం. నకిలీ కులం సర్టిఫికెట్ల కేసులో ఆధారాలు, విచారణకు ఆదేశం. అక్రమార్కులపై ఆరా. మన రోడ్లకు మంచి రోజులు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నెల రోజుల్లోగా పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్. మెట్రో సమన్వయంతో ముందుకెళ్లాలి. 1000 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేయాలి. 500 కిలోమీటర్ల వైట్ టాప్ రోడ్లు, 1000 కోట్లతో పనులు, ఆధునిక టెక్నాలజీ వాడాలి. సర్కార్ క్యాంటీన్లలో సబ్సిడీ సిలిండర్లు. అసెంబ్లీ సాక్షిగా దగా, చోద్యం చూస్తున్న ప్రభుత్వం. ఇది ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం. తెలంగాణ సర్కార్కి ఏపీ లీగల్ నోటీస్. అంబేద్కర్ పొట్టి శ్రీరాములు వర్సిటీలపై హైకోర్టు తీర్పు అమలు చేయరేం, దిగిరాకపోతే సుప్రీంకు వెళ్తామని హెచ్చరిక. ఇక చివరిగా మన తెలంగాణ న్యూస్ చూద్దాం. కృష్ణపై మీరేమంటారు? కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు. గాంధీ మాదిరిగా కలాం జీవితం సందేశాత్మకం. మాజీ రాష్ట్రపతి జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్. సాగర్ ఎడమ కాలువకు నీరు, మంచినీటి కోసం విడుదలకు ప్రభుత్వం నిర్ణయం. వాటర్ గ్రిడ్ దేశానికి ఆదర్శం. బుందేల్ఖండ్లో అమలుపరుస్తాం యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చలోకి వెళ్దాం. ఓకే, తర్వాత ఆ క్యూ అన్నది కొంచెం గట్టిగా ఎవరన్నా నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అక్కడ. మీరు ఇందాక క్యూ అన్నప్పుడే మొదలుపెట్టానా? ఓకే. యా క్యూ ఒక్కటి మాత్రం నాకు స్పష్టంగా చెప్పండి, మిగిలింది మీరు ఎలా చెప్పినా పర్వాలేదు. సార్ ఒకసారి ఆడియో చెక్ చేయరా? సార్ గుడ్ మార్నింగ్, భక్తి టుడే, ప్రకాష్ రెడ్డి. భారత్ టుడే సార్. సార్ భారత్ టుడే, ఐఎమ్ సారీ బ్రదర్. ఒకసారి మైక్ ఎవరైనా సెట్ చేయరా? కాదు మైక్ అక్కడ ఉందా? లేదు, కింద. ఓకే ఓకే, అంటే లోపలికి ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. బయట పెట్టు.
దీంట్లో కూడా లోపలికి ఉన్నట్టుందండి మైక్. గుడ్ మార్నింగ్ భారత్ టుడే. ఓకే ఓకేనండి. ఒక్క నిమిషం బ్రదర్, ఇంక పెట్టేయండి. ఇక్కడ రెడీ, స్టూడియో రెడీ. వెల్కమ్ బ్యాక్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక తేనెతుట్టిని కదిపారు. సాధారణంగా దేశంలో ఎవరూ మాట్లాడిన ఒక అంశం గురించి ఆయన మాట్లాడారు. అవే రిజర్వేషన్లు. రిజర్వేషన్ల గురించి పునఃసమీక్ష జరగాలని ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడిచే ఆర్గనైజర్ అనే మాసపత్రికలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే ఖండించింది. రిజర్వేషన్లపై చర్చ ఎటువంటి అవసరం లేదు అని చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పునఃసమీక్ష అవసరమా, అది సమంజసమా అసమంజసమా అన్నది ఈరోజు మనం ప్రధానంగా చర్చిద్దాం. ఈరోజు చర్చలో మనతో పాల్గొంటానుకున్నారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ రాజ్యసభ సభ్యులు, శ్రీ జార్జుల శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు, స్ఫూర్తి అనే ఒక విద్యా విషయక మాసపత్రిక సంపాదకులు వారు, అండ్ శ్రీ జయప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి వారు. శ్రీనివాస్ గౌడ్ గారు, రిజర్వేషన్ల పునఃసమీక్ష అవసరమా కాదా, మీరేమంటారు? జనాభా దామాష ప్రకారము ఎవరి వాటా వారికి దక్కినప్పుడు, రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకు చేరినప్పుడు దాని మీద పునఃసమీక్ష అవసరం. ఓకే. కానీ రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం ఇవ్వకుండా ఆ రిజర్వేషన్లు ఏ లక్ష్యం కోసమైతే భారత రాజ్యాంగం కల్పించిందో ఓకే, ఆ లక్ష్యాన్ని నెరవేర్చకుండా, ఆ లక్ష్యాన్ని ముందుకు పోకుండా మధ్యలోనే సమీక్ష అవసరం. అంటే సమీక్ష నిజంగా ఆర్ట్ఫుల్గా సమీక్ష కొడితే దేనికైనా సిద్ధమే. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చెప్పారు, మోహన్ భగవత్ గారు కాదు. ఓకే. ఈ రిజర్వేషన్లు ప్రవేశపెట్టేటప్పుడు భారత పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేను పెట్టినటువంటి ఈ రిజర్వేషన్లు, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ రిజర్వేషన్లని 10 సంవత్సరాలకు ఒకసారి పునఃసమీక్షించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 20 సంవత్సరాలకి, ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలు. ఓకే. దాన్ని సమీక్షించవచ్చు, కానీ మనసులో ఒకటి పెట్టుకొని మీద ఒకటి అంటారు. ఓకే. ఇలా మోహన్ భగవత్ గారైనా, విహెచ్పి ప్రవీణ్ తొగాడే గారైనా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జనార్దన్ ద్వివేది అయినా, ఆనంద్ శర్మ అయినా, కొంతమంది వాళ్ళ పార్టీకి, సంస్థలకు, పాలసీలకు విరుద్ధంగా రిజర్వేషన్లను వ్యతిరేకించి ఓపెన్గా వ్యతిరేకిస్తే ఈ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావంతో అట్లా అనకుండా దొడ్డిదారిన సమీక్షించాలని ఒకరు, అవసరం లేదని ఒకరు, ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన కులాలని ఒకేసారి బీసీ జాబితాలో కలపాలని ఇంకొకరు, రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది తప్పుడు కాదు. దీని మీద శాస్త్రీయ పద్ధతిలో చర్చకు భారత పార్లమెంటులోనే చర్చకు సిద్ధం కావాలి. ఓకే, వండర్ఫుల్. సుబ్రహ్మణ్యం గారు, మీరు వింటూ ఉన్నారు, అంటే లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుతూ ఉన్నారు భగవత్ గారు అన్నది ఒక వాదనగా వినిపిస్తుంది. మీరేమంటారు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చీఫ్ మోహన్జీ భాగవత్ స్పష్టంగా చెప్పారు తాను రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదు అని. ఓకే. అయితే పునఃసమీక్ష జరగాలని కూడా స్పష్టం చేశారు.
పునఃసమీక్ష అనేటువంటిది మోహన్జీ భాగవత్ గారు ప్రవేశపెట్టలా. ఓకే. గతంలో అనేక దశాబ్దాలుగా రిజర్వేషన్లకి సంబంధించినటువంటి సమీక్ష అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉన్నది. అయితే రిజర్వేషన్లు ఈ సమాజానికి అవసరము. ఎందుకు అవసరము? కొన్ని దశాబ్దాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సమాజంలో కొన్ని వర్గాల వాళ్ళు అణచివేతకు గురి అయినారు, వివక్షకు గురి అయినారు, సామాజిక న్యాయం అనేటువంటిది వాళ్ళకి జరగలేదు. అలాంటి వ్యక్తులను అభివృద్ధిలోకి తీసుకురావటం అనేటువంటిది సమాజ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు కోరుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆశిస్తారు. కాబట్టి మోహన్జీ భాగవత్ గారి మీద ఒక దుష్ప్రచారం జరుగుతున్నది తప్ప వాస్తవానికి ఆయన రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. ఎందుకు సమీక్ష చేయాలి? సమీక్ష అనేటువంటిది ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అది ఎట్లా కొనసాగుతూ ఉన్నది, దాని యొక్క ఉద్దేశ్యము, ఆశయము నెరవేరుతోందా లేదా అనేటువంటిది సమీక్ష చేసుకోవటం అనేటువంటిది ఆ పథకాలను ప్రవేశపెట్టినటువంటి వాళ్ళ యొక్క విజ్ఞతకు సంబంధించినటువంటిది. అది అందవలసినటువంటి వాళ్ళకి అందుతోందా లేదా, అది ఏమన్నా లేకపోతే దురుపయోగం అవుతోందా లేదా. ఒక పథకము ఒక వర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం ప్రవేశపెట్టినప్పుడు అది సద్వినియోగం కావాలి, అది సదుపయోగం కావాలి. ఏ ప్రజలకైతే అది అందాలో, ఎవరైతే దానివల్ల లబ్ధి పొందాలో వాళ్ళు లబ్ధి పొందుతున్నారా లేదా అనేది కూడా సమీక్ష జరగాలి. లేకపోతే దాన్ని ఎట్లా లబ్ధి కలిగేటువంటి విధంగా మనం ఆలోచన చేయాలి అనేటువంటిది సమీక్ష చేసుకోవడం అనేటువంటిది ఒక మేధావుల యొక్క, సమాజ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళ యొక్క, దేశ అభివృద్ధి కోరేటువంటి వాళ్ళ యొక్క స్వభావం అది. కాబట్టి మోహన్జీ భాగవత్ యొక్క మనస్సులో ఏ విధమైనటువంటి కల్మషము లేదు. వారు ఒక స్వచ్ఛంద సంస్థకి సంబంధించినటువంటి అధిపతి, సంపూర్ణ హిందూ సమాజం యొక్క, సంపూర్ణ భారత సమాజం యొక్క శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తి. థ్యాంక్ యూ. తులసిరెడ్డి గారు, ప్రతి 10 సంవత్సరాలకి సమీక్ష జరుగుతోందా లేదా? ఎందుకంటే ఇది ఎక్స్టెండ్ అయిన ప్రతిసారి కాంగ్రెస్ గవర్నమెంటే కేంద్రంలో ఉండటం అన్నది ఒక అంటే ఒకటి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో సమీక్ష జరిగిందంటారా ఎప్పుడైనా? ఇప్పుడు వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే సమాజం గొప్ప అనేవాడిని నేను నమ్మేవాడిని. ఓకే. కాబట్టి కొన్ని సందర్భాలు వచ్చేసి పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. కాబట్టి నేను ఇప్పుడు ఈ ఇష్యూ మీద మాత్రము పార్టీ కాకుండా ఒక సమాజంలో ఒక వ్యక్తిగా నా భావన వ్యక్తీకరించి తెలుసుకున్నాను. ఓకే. దాంట్లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన 65 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్స్ శాతం పెరగాలని, మిగతా వాళ్ళుగా మాకు రిజర్వేషన్స్ ఇవ్వాలని అని అడుగుతున్నారు అంటే ఈ రిజర్వేషన్ సిస్టమ్ సక్రమంగా జరగలేదనేది అర్థమవుతుంది. ఓకే. కాబట్టి డెఫినెట్గా ఒక పథకమే సక్రమంగా జరుగుతుందా అని సమీక్ష చేసుకుంటాం. ఓకే. ఏ పథకమైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పుడు అది అప్పుడప్పుడు మధ్యంతర సమీక్ష, తర్వాత సమీక్షలు, అది బెటర్గా దానికోసం సమీక్షలు జరుపుతాము. ఇంత మేజర్ ఇష్యూ గురించి దాన్ని సమీక్ష జరపడంలో తప్పేమి. ఓకే. పార్టీలు ఎందుకు వచ్చేసి దీంట్లో గుమ్మడికాయలు తగ్గుంటే భుజాలు తడుముకుంటా నాకు అర్థం కాలేదు. ఎందుకు సమీక్ష జరపకూడదు? ఓకే. సమీక్ష అంటే రద్దు కాదు కదా. సమీక్ష అంటే బెటర్మెంట్ కోసం వచ్చేసి అని ఎందుకు ఆలోచించకూడదు? అదేదో సమీక్ష జరుపుతామంటానే అది ఏ పార్టీనా కానీ అంత భయపడి పరిపాలకులు ఉంటే ఈ దేశాన్ని ఏం పరిపాలిస్తారో వచ్చేసి ఎవరైనా సరే ఎందుకు సమీక్ష జరపకూడదు? వై నాట్? ఓకే. ప్రకాష్ రెడ్డి గారు, అంటే రిజర్వేషన్పై సమీక్ష అంటే రద్దేనా, ఎందుకు వెంటనే అసలు అవసరం లేదు అన్న స్టేట్మెంట్ మోదీ దగ్గర నుంచి రావాల్సిన అవసరం ఏముంది? ఇది బీహార్ రాజకీయాలకి ఏమైనా సంబంధించిన స్టేట్మెంట్ అనుకోవాలా? తులసిరెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్ ఉంది. దీంట్లో రాజకీయాల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. రాజకీయాల యొక్క భాష అంటే ఆ పదం అనగానే గుమ్మడికాయలు దొంగనే బుద్ధలు అడుగుకున్నట్టుగా నిజానికి 2 అంశాలు. మొన్న 15 రోజుల కింద వచ్చినటువంటి మోహన్ భగవత్ గారి ఇంటర్వ్యూ అదే ఆర్గనైజర్ పత్రికలో వచ్చింది. ఆర్గనైజర్ పత్రికలో చాలా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే విషయంలో చర్చ జరగాలన్నాడు. సమీక్ష కూడా ఎవరికి అంటే ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పినటువంటిది ఆర్గనైజర్ పత్రికలో వచ్చింది అంతే. దాన్ని అది ఒక 10 ప్రశ్నల్లో అది ఒక ప్రశ్న అంతే. దాన్ని పెద్ద రాంతంతం చేసి ఎన్నికల సందర్భంగా దాన్ని బీజేపీ రిజర్వేషన్స్ ఆర్ఎస్ఎస్ చెప్తే బీజేపీ ఉంటుంది కాబట్టి బీజేపీ రిజర్వేషన్ వద్దంటుంది. మోహన్ భగవత్ చెప్పింది కాబట్టి ఇది ఒక చర్చ. నిన్నటి చర్చ కూడా దైనిక జాగరణ పత్రికలో మోహన్ భగవతి గారు అన్నట్టుగా ఇన్సైడర్ వాడుతుంది. ఓకే. డైరెక్ట్గా మోహన్ భగవతి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడ చెప్పలేదు కూడా. అంటే ఆయన అనలేదంటారా? నేను అన్నడా అనలేదు అనేటువంటిది మోహన్ దైనిక జాగరణ పత్రికకి వదిలిపెట్టాలా. దీన్ని నేను ఎందుకు చెప్తుంటే చర్చ
దైనిక జాగరణ పత్రికలో వచ్చినట్టు ఒక చిన్న వార్త, అది చాలా మీడియాలకు వార్త అయింది అంతే. అది ఇన్సైడ్ స్టోరీ, అది ఇన్సైడ్ ఆయన ఒక కార్యక్రమం అది వచ్చింది కూడా ఇంతకు ముందు ఆర్గనైజర్ లో వచ్చిందని దాన్ని మళ్ళీ ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు కనుక తప్ప కొత్త స్టేట్మెంట్ అయితే కాదు కదా ప్రకాష్. కొత్త స్టేట్మెంట్ కాదు, కొత్త విషయం కాదు, కొత్త స్టోరీ ఇందుట్లో ఏమి లేదు. ఏ పత్రికలు కూడా ఏ ఛానల్ కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడ మాట్లాడలే ఈ రోజు వరకు కూడా, ప్రెస్ లో ఇంటర్వ్యూస్ ఇవ్వలే. కానీ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఇది అవసరం లేదు అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అయితే మీకు దీన్ని మీడియాలో చర్చ చేశారు. ఎంత చర్చ చేశారు అంటే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం. బీజేపీ ఎంత స్పష్టం చెప్పిందంటే ఇది ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా అయితే బీహార్ రాష్ట్రంలో కొంత కులాల యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంగా బీజేపీని ఓడగొట్టడం కోసం చేసినటువంటి ఒక కుట్రగానే భావిస్తే మీడియాలో వచ్చినటువంటి వార్త అది. మోహన్ భగవత్ గారు దాని ఒక సాధారణమైనటువంటి ప్రకటనను అది ఒక రాజకీయ ప్రకటనగా మార్చేశారు. దాన్ని అంతగా ఇంపార్టెన్స్ ఆ విధంగా రావడం జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ గారు దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సమాధానం కూడా ఏమని చెప్పారంటే సమీక్ష అవసరమైతే చేస్తామని కూడా ఆయన చెప్పలేదు. ఇది జరగదు అని అసలు పూర్తిగా ఆ వాదనని తోసిపుచ్చినట్టుగా అనిపించట్లేదు. పార్టీ చాలా స్పష్టంగా ఉందండి. దళిత రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ విషయంలో ఎటువంటి పునరాలోచన లేదు, దాన్ని మేము కొనసాగిస్తామని చెప్పారు. రెండో విషయం బీసీ రిజర్వేషన్ విషయంలో మేము ఖచ్చితంగా క్రీమీ లేయర్ అమలు చేస్తాం. చేయడం కాదు, ఈ అమలు చేసే క్రమం లోపల ఆయా రాష్ట్రాలు అమలు చేయాల్సిందే అని చెప్పి ఒక సర్కులర్ కూడా పంపించేసినారు ఆల్రెడీ. అంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఏదైతే అంటే కాంగ్రెస్ తో పాటు ఒక జతకట్టి ఉన్నారు ప్రస్తుతానికి, దళితులకి బీసీలకి రిజర్వేషన్లు ఆపే దమ్ముందా అని ఆయన ప్రశ్నించడాన్ని మీరు అంటే ఒక రాజకీయ కోణంలో ఏమైనా చూస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కుట్ర ఆలోచన ఏమైనా ఉందా? ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర కాదు, ఇది బేసిక్ అంటే లాలూ ప్రసాద్ మీడియా కుట్రనే అంటే నేను కరెక్ట్ చెప్పాలంటే కాంగ్రెస్ కుట్ర కూడా కాదు, మీడియా కుట్రనే ఇది. ఎందుకంటే దళిత రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ విషయంలో పునఃసమీక్ష లేదు, మేము ఇప్పుడే చర్చించాము. అది సందర్భం వచ్చినప్పుడు అది దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి పార్లమెంట్ లో ఆ చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా బీజేపీ మాట్లాడుతుంది. చర్చకి ఎవరు తెస్తే మాట్లాడుతుంది? చర్చను బీజేపీ తెచ్చే అవకాశం ఉంది. ప్రతి 10 సంవత్సరాల కోసం చర్చ జరుగుతుంది. ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు పార్లమెంట్ చర్చ ఖచ్చితంగా రావాల్సింది, అట్లా మార్పు లేదు. ఇప్పుడు మీకు వాస్తవానికి ఈ చర్చ ఎప్పుడైనా జరిగిందంటారా? అంటే ప్రజలకి చర్చ జరిగినట్టు కానీ అలాంటి ఆలోచన అయితే ఎప్పుడు కలగలేదు. ప్రతిసారి పార్లమెంట్ లో చర్చ జరిగింది. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు పార్లమెంట్ ఎంత జరిగిందో చర్చ మనకు తెలుసు. 30 సంవత్సరాల క్రితం ఎంత చర్చ జరిగింది, 25 సంవత్సరాల క్రితం బాగా చర్చ జరిగింది. దేశమంతా ఉద్యమాలు జరిగాయి, దానికి వ్యతిరేకంగా అనుకూలంగా ఉద్యమాలు జరిగాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఒక వ్యక్తి లేబట్టినటువంటి అంశం ఆధారంగా ఈరోజు ఈ చర్చనీయాంశమైంది. అంటే వాళ్ళకి గుజర్లకు కానీ జాట్లకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పటేల్స్కి కానీ ఆ అంశం ఇష్యూ వచ్చింది కాబట్టి చర్చనీయాంశం ఏంది తప్ప అసలు ఇది మీడియా కూడా చర్చనీయాంశం కాదు నిజానికి. అందుకోసం మేము చాలా స్పష్టంగా ఏంటంటే క్రీమీ లేయర్ అమలు చేసే విషయంలో ఈవెన్ అన్ని రాష్ట్రాలకు సర్కులర్ కూడా పంపించడం జరిగింది. దాంట్లో రెండో ఆలోచన లేదు. పార్టీతో స్పష్టంగా నువ్వు చెప్పాల్సిన అక్కర్లేదు, స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించేసినాము. ఎప్పుడైతే 10 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్టెన్షన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. పార్లమెంట్ సభ్యులు చర్చిస్తారు. ఎందుకంటే బయట చర్చ జరిగినా పార్లమెంట్ వేదికగానే దీని ఎక్స్టెన్షన్ జరగాలి. మళ్ళీ సమీక్ష చేసిన తర్వాతనే 10 సంవత్సరాలు పెంచాలి, 20 సంవత్సరాలు పెంచాలి. పెంచే దాంట్లో వచ్చేటువంటి క్రమంలో వచ్చేటువంటి భాగం. బట్ అట్ ది సేమ్ టైం మేము చాలా స్పష్టంగా ఉన్నాం. రిజర్వేషన్లు అంబేద్కర్ గారు చెప్పిన రిజర్వేషన్లు విద్యాపరంగా ఉద్యోగపరంగా వెనుకబడ్డటువంటి సమాజానికి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వాలని. బట్ ఈరోజు దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందరూ మాట్లాడుతున్నారు కానీ ఈ మైనారిటీస్ అనేటువంటిది విద్యాపరంగా వెనుకబడ్డారా లేకపోతే ఉద్యోగపరంగా వెనుకబడ్డ విద్య ఉద్యోగం ఈ రెండు అంశాలు అయినప్పుడు ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళకు రిజర్వేషన్స్ అనే కనుక మీరు మైనారిటీస్ని కన్సిడర్ చేస్తే మరి ఆర్థికంగా వెనుకబడ్డటువంటి అనేక కులాలు కూడా వస్తాయి. మరి ఇంకా అంటే ఈరోజు సోకాల్డ్ ఉన్నత వర్గాలలో ఆర్థిక వెనుకబడ్డ అందుకోసమే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఆర్థిక వెనుకబాటుతనం అనేటువంటి ప్రశ్న ఎక్కడ రాని తలెత్తలేదు, అది లేనే లేదు. కాబట్టి రిజర్వేషన్స్ యొక్క స్ఫూర్తిని చాలా సార్లు చాలా రాష్ట్రాలు తుంగలో తొక్కడం జరిగింది. ఇప్పుడు ఈవెన్ తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు మేము 12% ఇస్తాం, 22% ఇస్తాం, కమిషన్లు వేస్తుంది. ఇవన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు. దీన్ని అమలు చేసే విషయంలో మాత్రం మేము ఖచ్చితంగా గట్టిగా ఉన్నాం. ఇది సుప్రీంకోర్టులో కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు ధర్మాసనంలో పెండింగ్ ఉంది. ఇది కేసు ఖచ్చితంగా దాని పరిస్థితి చేయడం జరుగుతుంది. తులసిరెడ్డి గారు, అంటే మీ వ్యక్తిగత అభిప్రాయం ఖచ్చితంగా చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు ఈ రిజర్వేషన్ ప్రక్రియను కొనసాగిస్తుంది కదా, సో ఇప్పటికీ మనం రిజర్వేషన్లు సరిగ్గా జరగట్లేదన్న ఒక వాదన వింటూ ఉన్నామంటే ఈ సమీక్ష ఎప్పుడు సరిగ్గా జరగలేదని అనుకోవాలా? మనం తీసుకుంటే వేమన పద్యం ఒకటి ఉంది. కులము గలవారు గోత్రంబు కలవారు విద్య చేత విర్రవీగువారు పసిడి కలుగువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనినాడు కలిమి దిగును, కులము లేనివాడు కలిమి చేయవలేను, కులము కన్నా ఎన్న కలిమి ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ.
ఇది ఈరోజు కాదు, 400 సంవత్సరాల క్రితమే ఈ సమాజాన్ని ప్రభావితం చేసేది కులము కాదు కలిమి. కులము గలవాడు గోత్రంబు గలవాడు విద్య చేత విర్రవీగువాడు పసిడి కలుగు అని బానిస కొడుకులు అన్నాడు. ఓకే. కాబట్టి సమాజాన్ని ప్రభావితం చేసేది కులము కాదు కలిమి అనేది. ఓకే. మనం ఇంకా దానవీర సూర్యకర్ణ సినిమా తీసుకుంటే దాంట్లో డైలాగ్స్ ఈవెన్ కురువంశం ఏ కులం అనాలా ఏ వంశం అనాలి అది. ఓకే. దేవవేశ్య ఊర్వశి భర్త ఎవరో తెలియదు, మరి ఆ సంతతి వచ్చేసి మరి దాన్ని బట్టి ఈ సమాజం ఎప్పుడో కులవిహీనం అయిపోయిందని చెప్పేసి మన నాయన పేరు తెలుసు, మనకు మన అబ్బాయి పేరు తెలుసు, ఇంకా కొందరికి అంతకు ముందు పేరు తెలుసు, ఇంకా 4వ తరం గురించి వాళ్ళ పేరు కూడా తెలియని సమాజంలో మనం నివసిస్తున్నాం. దానికి ఏదో నేను రెడ్డినని ఆయన ఇంకోగడని ఆయన ఇంకోడని చెప్పేసి ఇదంతా ఒక పద్ధతులు చేసుకుంటూ పోతున్నాం. అంటే ఇప్పటిదాకా జరిగిన ఈ 70 సంవత్సరాల్లో మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చామో ఈ రిజర్వేషన్లు, దానివల్ల ఏమైనా మంచి జరిగిందా లేదా? ఇప్పుడు మంచి జరిగింటే ఎందుకు వచ్చేసి మంచి పొందిన వాళ్ళు వచ్చేసి మాకు వద్దు అని అనలేదు. ఓకే. మిగతా వాళ్ళు అగ్రవర్ణాలు అనే వాళ్ళు మాకు కావాలా, మాకు ఎస్సీ అని చెప్పేసి ఒక రెడ్డి ఎందుకు అనాలా మాకు అంటే, అతను ఇక్కడ కులానికంటే కలిమి ప్రధానం అనేది అర్థమైపోతుంది. ఒక కాపు వచ్చేసి ఈనాడు మమ్మల్ని బీసీలో చేర్చాలా, కాపు వచ్చేసి రెడ్డిస్ కూడా కాపుని రాసుకుంటారు. ఇప్పుడు నా యొక్క రికార్డులో వచ్చేసి రెడ్డి అని ఉండదు, నేషనాలిటీ ఇండియన్, రిలీజన్ హిందూ, క్యాస్ట్ కాపు అని ఉంటుంది. ఇప్పుడు కాపును బీసీలో చేరిస్తే మొత్తం రెడ్లందరూ వచ్చేసి బీసీలోకి వస్తారు. ఓకే. కాబట్టి ఎందుకు ఆ పరిస్థితి వచ్చేసి వస్తూ ఉంది, కాబట్టి సక్రమంగా అమలు జరగలేదని అర్థమవుతుంది. అదేవిధంగా వర్గీకరణ ఎందుకు వస్తుంది, అదేవిధంగా కొందరు ఎస్సీలను ఎస్టీలో మార్చాలని, ఎస్సీలో వర్గీకరణ రావాలని, బీసీలో ఏ నుండి బీకి పోవాలని, బి నుండి సికి పోవాలని, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ఇక్కడ సక్రమంగా జరగలేదు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సమీక్ష జరగాల, ఆ సమీక్ష అనేది తరోగా జరగాల, తరోగా జరిగి బెటర్మెంట్ కోసము మంచి సిస్టమ్ రావాలి. ఓకే. శ్రీనివాస్ గౌడ్ గారు, అంటే ఇప్పటిదాకా జరిగింది ఉపయోగపడ్డాయంటారా ఉపయోగపడలేదంటారా? అంటే ఆల్మోస్ట్ తులసిరెడ్డి గారిని అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. తులసిరెడ్డి గారు గౌరవ పెద్దలు మాట్లాడారు. రిజర్వేషన్లు అనేవి పథకాలు కావు, ఈ సంక్షేమ పథకాలు కావు. ఓకే. రిజర్వేషన్ల లక్ష్యం వేరు. అంటరానితనాన్ని, సామాజిక వివక్షను, సాంఘిక దురాచారాలను, కుల వివక్షను రూపుమాపడానికే రాజ్యాంగంలో స్పష్టంగా రిజర్వేషన్లు పెట్టారు. ఓకే. ఆర్థిక పరంగా పేదవారిని అభివృద్ధి చేయాలంటే అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఉదాహరణకు చూసుకున్నట్టయితే ఇప్పుడు రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలైనా సంక్షేమ పథకాలు, రేషన్ బియ్యం కానీ, ఇండ్లు కానీ, పెన్షన్స్ కానీ, ఇవన్నీ ఎవరైతే అగ్రకులాల్లో పేదలు ఉన్నారో వాళ్ళకు సంక్షేమ పథకాలు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలో కూడా ఉన్నాయి. కేవలం రిజర్వేషన్లు అనేవి సామాజిక వివక్షతను రూపుమాపి సమసమాజం ఏర్పడడం కోసం అది ఎంతో చర్చ చేసి పెట్టేటువంటి రిజర్వేషన్. వీళ్ళు ఎట్లే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వమే రిజర్వేషన్ పెట్టింది. దానికి లాంటివి ఇప్పుడు మనం అయితే చూడటం లేదు. సో ఈ రిజర్వేషన్ అవసరం లేదని ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్లో మీరు చూడండి, ఒక దళితుడో ఇంకో వేరే ఓ బీసీ కులం వాడో ఇల్లు తీసుకుంటే ఓన్లీ బ్రాహ్మణ్స్కే ఇల్లు ఇస్తాం. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఇవన్నీ నల్లకుంట, విద్యానగర్, హైదరాబాద్ లాంటి రాష్ట్ర రాజధాని పట్టణంలోనే మీరు కులం పేరు లేకుండా ఒక ఇల్లు రెంట్కు తీసుకోండి. అంటే సామాజిక వివక్ష అనేది ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు. కులం అనేది శాశ్వతం, పేదరికం అనేది అశాశ్వతం. ఈరోజు కోటీశ్వరుడు రేపు భిక్ష ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ భిక్షాధికారి రేపు కోటీశ్వరుడు అవుతాడు. కానీ కులంలో ఉన్నవాడు దళితుడే. ఎంత పైకి తీసుకొచ్చినా బీసీ. రెండోది, ఈ కులాలని సమీక్ష చేసేందుకు మోహన్ భాగవత్ గారో లేకపోతే ఇంకోరు అవసరం లేదు. ఎందుకంటే మోహన్ భాగవత్ గారు స్పష్టంగా ఆర్థిక పటేల్ ఉద్యమం చేసినప్పుడు గుజరాత్లో మేము ఆర్థిక పటేల్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. రెండోది చెప్పాడు ప్రవీణ్ తొగాడియా గారు ఒకటేంటంటే కులాలని సమీక్ష చేయాలంటారు కదా. గౌరవ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కులాలను సమీక్ష చేయడానికి జాతీయ బీసీ కమిషన్ ఉంది. దళితులను సమీక్ష చేయడానికి జాతీయ ఎస్సీ కమిషన్ ఉంది. మహిళా రిజర్వేషన్లు సమీక్ష చేయడానికి మహిళా కమిషన్ ఉంది. అవి ప్రతిదీ కమిషన్లు సమీక్షలు చేస్తూనే ఉంటున్నాయి. ఇవాళ మామూలు బీసీ జాబితాలు కలపమని చెప్పినటువంటి జాట్లు గత యూపీఏ ప్రభుత్వం ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం జాట్లను అన్ని రంగాల్లో
ఇప్పుడు ఒక కులాన్ని ఒక జాబితాలు కలపాలంటే అనేక పారామీటర్లు ఉంటాయన్నమాట. వాళ్ళ జనాభా దామాష ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో వాళ్ళు ఉన్నారా లేరా అని అన్ని ఒక సామాజిక స్థితిగతులను సర్వే చేసిన తర్వాత, వాళ్ళ అధ్యయనం చేసిన తర్వాత కలపాలనుకుంటే కలపవచ్చు. కాబట్టి ఈ జాతీయ కమిషను, ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, మైనార్టీ కమిషను, మహిళా కమిషను ఇవన్నీ సమీక్ష చేస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు హార్దిక్ పటేల్ గారు ఎప్పుడైతే గుజరాత్ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిండో, హార్దిక్ పటేల్ కూడా మా కులాన్ని బీసీ జాబితాలో చేరండి. హార్దిక్ పటేల్ కూడా ఏమన్నాడు, ఆ రోజుల్లో గత 37 సంవత్సరాల కిందట సర్కారీ నౌకరీ బంద్ కరో, దందాలు షురూ కరో, ఈ సర్కారు కొలువులు ఈ విద్య మనకు అవసరం లేదు, దందాలు చేద్దామని. మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత హార్దిక్ పటేల్ మమ్మల్ని బీసీ జాబితాలో చేయాలన్నాడు. మళ్ళీ ఆయన ఏమంటుండు, నేను గుజ్జార్లను తీసుకొని, ఆంధ్రప్రదేశ్లో కాపులను తీసుకొని, ఆ తర్వాత జాట్లను తీసుకొని, కుర్మీలను తీసుకొని దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాడు. అంటే అర్థమైంది, మా కులాన్ని బీసీ జాబితాలో చేర్చాలని కాదు. ఎవరైతే ఈ దేశంలో రిజర్వేషన్ వ్యతిరేకులు ఉన్నారో, ఎవరైతే ఈ రిజర్వేషన్లను గండిగొట్టాలని చూస్తున్నారో వాళ్ళని తీసుకొని ఉద్యమిస్తారులోకి ప్రవేశించి పాడు చేయాలన్నది ఆయన ఉద్దేశం. అంతే ఉద్దేశం. ఇప్పుడు రిజర్వేషన్లు బీసీలకు, శ్రీనివాస్ గౌడ్ గారు ఇందాక మీరు అన్న మాట, దళితులకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నాయి రిజర్వేషన్. మోహన్ భగవత్ గారు మోహన్ భగవత్ గారు హార్దిక్ పటేల్ కి సపోర్ట్ చేస్తున్నారన్న మీ స్టేట్మెంట్ గురించి రియాక్షన్ తీసుకుందాం ఒకసారి. ఒక పత్రికా ఎడిటర్గా నేను చెప్తున్నాను. ఇంతవరకు ఏ విధమైనటువంటి హార్దిక్ పటేల్ చేసేటువంటి ఉద్యమానికి మోహన్జీ భాగవత్ సమర్థిస్తున్నట్టుగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, ఒక వార్త కానీ ఇటువంటిది ఏది కూడా రాలేదు. కాబట్టి మోహన్జీ భాగవత్ ఈ రిజర్వేషన్ సమర్థిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది ఇది కేవలము అభూత కల్పన. కేవలము రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి ఈ రిజర్వేషన్ల చుట్టూ అనేకమైనటువంటి భ్రమలను కల్పిస్తున్నారు. రెండోది, ఈ పథకాలు అనేటువంటిది నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పినటువంటిది. రిజర్వేషన్లు అనేటువంటివి అధికరణ ఉంటుంది, ఆర్టికల్స్ ఉంటాయి, దాని ప్రకారం అమలు జరగాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలకి సమీక్ష జరుగుతూ దాంట్లో అందరికీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి విధంగా జరగాలి అనేటువంటి చెప్పారు. సమీక్ష అనేటువంటిది ఒక వస్తువు, ఒక ఎగ్జాంపుల్గా చెప్పినటువంటిదే తప్ప దీని పథకం అనేటువంటిది నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి రిజర్వేషన్లు అందవలసినటువంటి వాళ్ళకి అందుతున్నాయా? వాస్తవానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్నటువంటి భారతదేశం ఎటువంటిదంటే, వారు సూచించినటువంటి రిజర్వేషన్లు సక్రమంగా కనుక అమలు జరిగి ఉంటే 20 సంవత్సరాల లోపులోనే ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి దళిత, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి, బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి జరిగి ఉండేది. కానీ అలా జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే, సాధారణంగా ఏ పార్టీ అయినా కూడా, ఏ ప్రభుత్వం అయినా కూడా తన దేశం యొక్క అభివృద్ధిని కోరుకోవాలి. రాజ్యం అంటే దేశాన్ని పరిపాలించేటువంటి రాజ్య పాలకులు ఈ సమాజం యొక్క అభివృద్ధిని కోరుకోవాలి. కానీ ఓటు బ్యాంక్ రాజకీయం అనేటువంటిది చేసి సమాజం యొక్క అభివృద్ధికి, సమాజం యొక్క వికాసానికి కావలసినటువంటి దాన్ని ఓట్ల రాజకీయాలతో ముడిపెడుతూ దాన్ని సరియైనటువంటి పద్ధతిలో అమలు జరుగుతోందా లేదా అనేటువంటిది కూడా చూడకుండా అందవలసినటువంటి అట్టడుగు వర్గాల వాళ్ళకి అందుతోందా లేదా, లేకపోతే బాగా సుసంపన్నులైనటువంటి వాళ్ళే దీన్ని అనుభవిస్తున్నారా, ఆ వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు అట్టడుగు వర్గాల వాళ్ళకి ఇది ఎందుకు చేరటం లేదు, దీనికి కారణం ఏమిటి, వీటినన్నింటినీ కూడా సమీక్ష చేయవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? ఇది తేనె తుట్టే కాదు. సమాజ శ్రేయస్సు కోసం అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి ఈ దేశంలో. శరీరంలో ఒక అవయవం చచ్చుబడిపోతే అది ఆరోగ్యవంతమైన శరీరం అనరు. సమాజంలో కూడా అనేక వర్గాల వాళ్ళు బలహీనంగా ఉండకూడదు, వాళ్ళందరూ కూడా అభివృద్ధి కావాలి. కాబట్టి దీన్ని రాజకీయం చేయకూడదు, దీన్ని ఓటు బ్యాంకు రాజకీయం చేయకూడదు. సమాజం యొక్క శ్రేయస్సు కోసము, అంబేద్కర్ కలలు కన్నటువంటి సమాజం నిర్మాణం కోసం ఈ రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరిగేటట్లుగా మనం సమీక్షించుకోవాలి అని మాత్రమే ఇప్పటిదాకా జరిగిన ఈ ఏదైతే రిజర్వేషన్లు అమలు చేశారో వాటి వల్ల వివక్ష పోతే ఈ పాటికి ఇంకా రిజర్వేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉండేది కాదేమో. కానీ ఇప్పటికీ మనం ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఇందాక చెప్పారు, అంటే కులం ఆధారంగా లేకుండా మాకు ఒక ఇల్లు కూడా అద్దెకి దొరకట్లేదు అన్నది, అది ఎంతవరకు వాస్తవం? ఇలాంటి వాటి వల్ల ఎక్కడికి వెళ్తుంది సమాజం? అంటే కులం ఆధారంగా ఇల్లు దొరకట్లేదా, ఇల్లు దొరుకుతుంది అనేటువంటి చాలా చిన్న అంశమే ఈరోజు. ఏవైతే రిజర్వేషన్స్ ఫలాలు, అంటే మీరు అన్నట్టుగా రిజర్వేషన్ ఫలాలు అందరికి అందుతున్నాయంటే ఈ రోజు వరకు ఈవెన్ దళిత వర్గాలు కానీ, బీసీ వర్గాలు కానీ, రెండు వేరు ఈవెన్ గిరిజన వర్గాలు కానీ 90% మందికి ఫలాలు అందలే. ఈ రోజు వరకు నిజం చెప్పాలంటే మా ఊర్లో గొర్రెలు కాసుకునే యాదవ్ ఇంకా గొర్రెలు కాసుకుంటున్నాడు, బట్టలు ఉతికే చాకలి ఇంకా బట్టలు ఉతుకుంటున్నాడు,
వడ్రంగి పని చేసేవాడు వడ్రంగి పని చేస్తున్నాడు. రిజర్వేషన్ ఎవరికి అందుతున్నాయంటే ఎవరైతే మొదటి తరం రిజర్వేషన్ పొందిన వాళ్ళ కుటుంబాలకు అందుతున్నాయి. అందుకోసమే క్రీమీ లేయర్ అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే కుల వృత్తులు మానేయటం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే కుల వృత్తులు మానడానికి కారణం అనేకమైన ఆర్థిక సంస్కరణలు. ఈరోజు మీకు బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పులతోటే ఈ దేశంలో కుల వృత్తులు అంతరించిపోయేటువంటి పరిణామం అక్కడ నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు కుల వృత్తులను రివైవ్ చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్. అది ఈ రోజు ఉన్నటువంటి యొక్క ఆర్థిక సంస్కరణ ఫలితంగా ఈ రోజున ఏ వస్తువును కూడా ఏ వడ్రంగి తయారు చేయలేడు, ఏ కుమ్మరి తయారు చేయలేని పరిస్థితి ఈరోజు దేశం నిర్మాణం. మనం అది ఒక యాంటిక్విటీ లాగా ఒక చూపించుకోవడం కోసం పలానా ఉంది అనేటువంటి ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి తప్ప రిజర్వేషన్ కంటిన్యూ అయితే ఎవరికి ఉపయోగం జరుగుతుంది అంటే వాళ్ళు అలానే ఉండిపోతున్నారు. అయితే ఇంకా మంచి ఎలా జరుగుతుంది? అందుకోసం అండి దాని విషయంలో రిజర్వేషన్స్ విషయంలోనే అందుకోసం క్రీమీ లేయర్ పెట్టాలంటే చాలా స్పష్టంగా ఉంది. మేము 85లో ఇప్పుడు కాదు 30 సంవత్సరాల క్రితమే నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాం. ఒక రిజర్వేషన్ ఫలాలు పొంది ఒక ట్యాక్సీ పేయర్గా లేదా ఒక గెజిటెడ్ ఆఫీసర్గా వచ్చినటువంటి వ్యక్తికి ఆయన కుటుంబానికి ఇక ముందు రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అని. దానివల్ల ఏమవుతుందంటే రిజర్వేషన్స్ యొక్క వచ్చే తరానికి వచ్చేటువంటి ఎవరికైతే అందలేదో ఆ ఫలాలు అందడానికి అవకాశం ఉంది. రిజర్వేషన్ సంపాదించుకున్న గెజిటెడ్ ఆఫీసర్ ఇంకా మళ్ళీ ఆయన కొడుకులు ఆయన తరాలు మళ్ళీ రిజర్వేషన్ సంపాదించుకుంటే నిజంగా గ్రామాలు ఉన్నటువంటి ఈ రోజు వరకు ఇంకా గ్రామాలలో ఇంకా వివక్షకు గురవుతున్నటువంటి ఆ వ్యక్తులు ఆ కుటుంబాలు ఏ వర్గమైనా సరే. అందుకోసం మేము మధ్య సమీక్షలో ఒక చర్చ జరిగింది. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు 20 నుంచి 40 లక్షల మంది సుమారు 40 లక్షల మంది గ్యాస్ వదులుకున్నట్టుగా ఈరోజు బీసీ సమాజం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మేము ఈ వ్యవస్థ కనుక మేము నిజంగా ఇంప్లిమెంట్ చేయకపోతే మరి రాబోయే రోజులు బీసీలు ఎంతకాలం బీసీలలో ఒక వర్గం అంటే బీసీలు ఒక డబ్బు సంపాదించుకునే ఒక ఉన్నత వర్గమైనటువంటి బీసీలు రాజకీయ పోరాటం కోసం ఆలోచిస్తున్నారు తప్పిస్తే గ్రామాల్లో ఉన్న బీసీ అంటే వెనుకబడిన వర్గాల విషయంలో వాళ్ళ జీవన ప్రమాణాల విషయంలో ఇప్పటిదాకా వాళ్ళకి ఆ కుటుంబం ఎన్ని కుటుంబాలకు నిజంగా సమీక్ష చేయాలి. ఎన్ని కుటుంబాలు ఇప్పటిదాకా రిజర్వేషన్ యొక్క ఫలాలను పొందినాయి, ఎన్ని కుటుంబాలు పొందలేదు. ఇదే మనకి ఈ రోజు ఈ యొక్క అసహనం మిగతా సమాజంలో అసహనం రావడానికి ఇది కూడా కొంత దోహదపడుతుంది. కాబట్టి దీని విషయంలో కూడా ఖచ్చితంగా అంటే స్వచ్ఛందంగా మేము బాగుపడ్డాం ఇంకా మాకు రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పే అవకాశం ఎవరికన్నా ఉందా అసలు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే రిజర్వేషన్లు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు కలిపి రిజర్వేషన్లు 50% అమలు అవుతున్నాయి. అది సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది. కానీ దేశంలో వాస్తవంగా చాలా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే తీసుకుంటే 66% వరకు ప్రాక్టికల్ గా అమలు చేయడం అన్నది మనం చూస్తూ ఉన్నాం. అంటే మహిళా రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో కేవలం 50%. స్థానిక సంస్థల రిజర్వేషన్లో 50% సీలింగ్ దాటింది. కేవలం తమిళనాడు కర్ణాటకలో మాత్రమే ఆ 50% సీలింగ్ దాటింది. దేశమంతా 27 రాష్ట్రాల్లో 50%. మిగతా 50% ఓపెన్ కాంపిటీషన్. ఓపెన్ కాంపిటీషన్లో కూడా క్రిమిలేయర్ పెట్టొచ్చు కదా. ఓపెన్ కాంపిటీషన్లో పోటీ పడే విద్యార్థులు టాటా బిర్లాల పిల్లలు వస్తారు, రిలయన్స్ అంబానీల పిల్లలు వస్తారు, పెట్టుబడిదారుల పిల్లలు వస్తారు. ఓపెన్ కాంపిటీషన్లో కూడా క్రిమిలేయర్ విధిస్తే కింది స్థాయి ఉన్నటువంటి పేద అగ్రకులాలను చాలామంది పేదవాళ్ళు ఏమంటారంటే మేము అగ్రకులాలలో పుట్టడమే పాపమా, మేము ఏ కులంలో పుట్టేది తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టేటప్పుడు మాకు తెలియదు, కానీ వచ్చిన తర్వాత మా మీద వివక్షత కొనసాగిస్తారు కాబట్టి మేము అగ్రకులాలు పుట్టడమే పాపమా, మాకు ఉద్యోగాలు దొరకడం లేదు, రిజర్వేషన్ల ద్వారా సీట్లు రావడం లేదంటారు. ఓపెన్ కాంపిటీషన్ కూడా క్రిమిలేయర్ పెడితే మీకు దొరుకుతాయి. ఓపెన్ కాంపిటీషన్ కూడా క్రిమిలేయర్ పెట్టకుండా కోటీశ్వరులు పోటీ పడుతున్నారు, గ్రామాల్లో ఉండేటువంటి అగ్రకుల పేదవాడు కూడా క్రిమిలేయర్ పోటీ పడుతున్నారు. రెండోది జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెట్టండి. రిజర్వేషన్లు పెట్టిన తర్వాత ఒక 2 తరాలు 3 తరాలు ఒక 30 సంవత్సరాలు కొనసాగించిన తర్వాత అప్పుడు సమీక్ష పెట్టండి. మనము బీసీలు 50% అంటే 50% రిజర్వేషన్లు పెట్టాం, 30 సంవత్సరాలు పెట్టాం, ఎందుకు ఇంత వాళ్ళు సమాజంలో అందరితో సమానంగా రాలేకపోతున్నారు అని అప్పుడు సమీక్ష పెట్టండి. 56% బీసీలు ఉంటే 25% రిజర్వేషన్లు పెట్టి అది 25 ఏళ్ళే పెట్టి రిజర్వేషన్. శ్రీనివాస్ గారు స్వచ్ఛందంగా ఎవరైనా నేను బాగుపడ్డాను నాకు ఇంకా రిజర్వేషన్ అవసరం లేదు అని వదులుకునే పరిస్థితి ఇప్పుడు ఉందా? వాళ్ళు బాగుపడ్డోళ్ళు రిజర్వేషన్లకు వస్తలేరు, వాళ్ళు బాగుపడ్డోళ్ళు ఓపెన్ కాంపిటీషన్లకే వెళ్ళిపోతున్నారు. మీరు ఇవాళ యూనివర్సిటీలలో విద్యార్థులు ఎవరన్నా బెంజీ కార్లో తిరిగేటోడు పీజీ సీట్ చేస్తుండా? బీసీ విద్యార్థులు చేస్తున్నారు. బెంజీ కార్లో తిరిగేటోళ్ళు ఎవరు సాధ్యమైనంత వరకు మంచి నల్సార్ యూనివర్సిటీ లేకపోతే ఇంకో యూనివర్సిటీ లేకపోతే వాళ్ళు అమెరికా కూడా ఎక్కడో జరుగుతుంది. సాధ్యమైనంత వరకు మధ్యతరగతి వాళ్ళు. రెండోది ఏ పథకమైనా కూడా ఇన్కమ్ సీలింగ్ పెట్టిరు. ఇక్కడ ఒకటి ఆలోచించవలసిందంటే ₹1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఫీజుల రియంబర్స్మెంట్ వస్తుంది, ₹1,00,000 ఆదాయం లోపు ఉన్న వాళ్ళకే బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్
బీజేపీ వారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఓకే. ₹1,00,000 ఇన్కమ్ లోపు ఉన్న వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్, ₹1,00,000 లోపు ఉన్న వాళ్ళకే స్కాలర్షిప్, ఇవన్నీ పెట్టిరు. మరి బీసీల ధనవంతులు ఎక్కడ తీసుకుంటున్నారు? కాబట్టి ఇది ఒక అపవాదు, ఇది ఒక కుట్ర మాత్రమే. ఓకే. క్రిమిలేయర్ పెట్టమంటే బీసీలను ఉన్నటువంటి బీసీలను ఐక్యత రాకుండా, బీసీలను రాజకీయ అధికారంలో చేపట్టకుండా ఇది విభజించి పాలించడమే. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలే. క్రీమీ లేయర్ విషయం గురించి మీ అభిప్రాయం ఏమంటారు? క్రిమిలేయర్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. క్రిమిలేయర్ ఓపెన్ కాంపిటీషన్లో క్రిమిలేయర్ లేదు, ఎస్సీలకు క్రిమిలేయర్ లేదు, ఎస్టీలకు క్రిమిలేయర్ లేదు, మహిళలకు క్రిమిలేయర్ లేదు, వికలాంగులకు క్రిమిలేయర్ లేదు, ఎన్సీసీ వాళ్ళకు క్రిమిలేయర్ లేదు, స్పోర్ట్స్ వాళ్ళకు క్రిమిలేయర్ లేదు, బీసీలకు మాత్రం క్రిమిలేయర్ ఉంటుందట. ఎందుకు బీసీలకు క్రిమిలేయరు? బీసీలకి మాత్రమే అన్నది వాదన, లేకపోతే అసలు రిజర్వేషన్లోనే అసలు పూర్తి స్థాయిలో అందరికీ నిజంగా పేదవాళ్లకు న్యాయం జరగాలంటే అన్ని వర్గాలకు క్రిమిలేయర్ పెట్టాలి. అన్ని వర్గాలకు పెట్టకుండా బీసీలను విభజించి పాలించాలనే కుట్రతోటి క్రిమిలేయర్ పెట్టారు. ఇప్పుడు బీసీలు చైతన్యమై రాజకీయ అధికారంలోకి వచ్చే సమయం లోపల ఈ కుట్రలు చేస్తారు. న్యూస్ ట్రాక్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. వాస్తవంగా అండి ఇది ₹1,00,000 లోపే ఉన్నవారికి అన్నది అంతే ₹1,00,000 లేదు సార్. అది అంటే ఓసీ క్యాండిడేట్స్కి మాత్రం, అంటే ఫార్వర్డ్ కాస్ట్ క్యాండిడేట్ సార్ అసలు సార్ సారీ సార్ మళ్ళీ చెప్పండి. వాళ్ళకి ఓకే మళ్ళీ చెప్పండి సార్. వల్లీశ్వర్ గారు అది ఉంది ఓకే రెడీ. వెల్కమ్ బ్యాక్. తులసిరెడ్డి గారు, ఈ క్రీమీ లేయర్ విధానం అమలు జరిగే అవకాశం అసలు ఉందా? దాన్ని ఒకవేళ అమలు చేయాలంటే ఎలాంటి మార్పులతో చేయాలంటారు? ఇప్పుడు రిజర్వేషన్ ఎక్కడ? ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్, ప్రమోషన్స్, ఈ 3 దాంట్లో కదా రిజర్వేషన్స్ ఉండేది. ఓకే. స్టార్టింగ్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఈక్వల్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఓకే, ఈ 3 ఇస్తే ఇంకా రిజర్వేషన్స్ అవసరం ఏముంది అంటాను. ఇప్పుడు మొత్తం ఆ ఊరిలో ఉండే, ఇప్పుడు మనము మనధర్మశాస్త్రం ప్రకారమే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. ఆ శూద్రులు అనే వాళ్ళల్లో ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, బీసీలు వస్తారు, రెడ్లు వస్తారు, కమ్మ వస్తారు, వెలమ వస్తారు, మొత్తం కాపులు అందరూ వచ్చేసి ఆ శూద్రుల కింద వచ్చేవాళ్ళే. సరే. మరి ప్రాచీన కాలమే తీసుకుంటే కొందరు వచ్చేసి చాదస్తం ఉండేవాళ్ళు, బ్రాహ్మణ స్త్రీలు వైశ్యులను కూడా నన్ను ముట్టుకోవద్దు అనేవాళ్ళు. ఈవెన్ బ్రాహ్మణ వంశం కులంలోనే కొందరు వచ్చేసి మడిగట్టుకునే నన్ను ముట్టుకోవద్దు అనేవాళ్ళు. ఓకే. వాళ్ళను ఎస్సీలనే కాదు, బీసీలనే కాదు, ఈవెన్ వాళ్ళ కులస్తులను కూడా ముట్టుకోవద్దు అనే సందర్భాలు ఉన్నాయి. మరి వచ్చేసి వాళ్ళనేమో ఓసీలుగా పెట్టి వీళ్ళనేమో వచ్చేసి అంటరాంతనం అని చెప్పేసి అందరినీ అన్నప్పుడు వీళ్ళనే ఎందుకు అనాలా? కానీ మార్పులు వస్తున్నాయి. ప్రాచీన కాలానికి ఇప్పటికీ అనేక మార్పులు వస్తున్నాయి. అటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అంటుకోవద్దు అనే వాళ్ళే మాకు రిజర్వేషన్ ఇవ్వండి, మమ్మల్ని ఎస్సీలు చేర్చండి అనే స్థాయికి వచ్చారంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలా? ఇక రెండవది, నేను ముందే చెప్పినట్లు ఇప్పుడు మనం ఇక్కడ 9 మంది ఉన్నాం. ఏ మతం, ఎవరి మతము, ఎవరి కులం అని చెప్పేసి మనం ఇక్కడ కూర్చున్నామా? మరి యానో సమాజంలో 1-2 చోట్ల
ఈవెన్ వచ్చేసి రెడ్లలో కూడా కొన్ని సందర్భాల్లో దాంట్లో సబ్జెక్ట్ ఉన్నాయి, నువ్వు పోకనాట, నువ్వు పెడకంట అడిగే వాళ్ళు ఉన్నాయి. ఓకే. అంత మాత్రం చేత వచ్చేసి మొత్తం దాని వివక్షణాలనా. ఓకే. కాబట్టి ఈనాడు అనేక మంది కలెక్టర్లు, ఎస్పీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఏమైనా వివక్ష జరుగుతూ ఉందా సమాజంలో? ఈనాడు వచ్చేసి నేను ముందే చెప్పాను, మనం ప్రాచీన కాలం నుండి తీసుకుంటే త్రేతాయుగం కానీ ద్వాపరయుగం కానీ తర్వాత తీసుకుంటే నేను మహాభారతమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నాను. కురువంశం వచ్చేసి వాళ్ళ మూల పురుషుడు ఎవరంటాను, వాళ్ళ మూల పురుషుడే తెలియనటువంటి వంశం అది. కురువంశాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి మనకి ఉన్న ఈ వివక్ష అంటే మనకి అంటే మొదలైన దగ్గర నుంచి ఏదైతే రిజర్వేషన్ మొదలై అప్పటి నుంచి ఇప్పటి వరకు వివక్ష ఏమన్నా తగ్గిందా, పోయిందా? ఇప్పుడు అంటరానితనము ఇవన్నీ వచ్చేసి అంటరానితనం అన్నది ఇప్పుడు అసలు ఎక్కడైనా ఉందంటే లేదు, వచ్చేసి ఊరికి ఎక్కడైనా ఉంటే ఇప్పటికీ వాళ్ళ చట్ట ప్రకారం అంటే ఎన్ని చోట్ల ఉంది శ్రీనివాస్ ఈ గారు? దేశంలో చట్ట ప్రకారం రెండు క్లాసుల పద్ధతి ఎన్ని చోట్ల ఉంది? పని చేద్దాం వాళ్ళ చట్ట ప్రకారం. చాలా చోట్ల ఉంది. ఎన్ని చోట్ల ఉంది? చాలా చోట్ల ఎక్కడ ఉంది. చూస్తున్నారు మీరు ఈవెన్ మహబూబ్నగర్ జిల్లాకి ఇప్పుడు పోదాము, రెండు క్లాసుల సిస్టమ్ ఇప్పటికి ఉన్నది. అది చట్ట ప్రకారము పనిషబుల్, అలా నుండి చట్ట ప్రకారంగా పనిష్ చేస్తాం. అంతేగాని దాన్ని బేస్ చేసుకొని వచ్చేసి రిజర్వేషన్ ఎట్లా ఇంకా దామాస ప్రకారం ఉన్నారు. ఇంకా దామాస ప్రకారం తీసుకుంటే క్యాస్ట్లో మళ్ళీ సబ్ క్యాస్ట్లు తీసుకుంటే 0.1% కూడా కాదు ఒక కులానికి. ఇంకా దాన్ని ఏ విధంగా చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఎస్సీలో సబ్ క్యాస్ట్ ఉన్నాయి, బీసీలు ఉన్నాయి. సమాజంలో అంటరానితనం లేదు అంటున్నారు. దాన్ని నిర్మూలించే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రయత్నం జరుగుతున్నది. కానీ ఇప్పటికీ కూడా చాలా చోట్ల అంటరానితనం కొనసాగుతూ ఉన్నది. మోహన్జీ భాగవత్ గారి గురించి, మోహన్జీ భాగవత్ ఈ సమాజంలో అంటరానితనం పూర్తిగా నిర్మూలింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో వారు మొత్తం యావత్తు భారత జాతికి ఒక పిలుపిచ్చారు. సంపూర్ణ హిందూ సమాజం అంతా కూడా ఒక చోట అన్ని కులాల వాళ్ళు ఒక చోటకి వెళ్ళి నీటిని తీసుకోగలిగేటువంటి సౌకర్యం ఈ సమాజంలో నిర్మాణం కావాలి. అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మేము భారతీయులము, మేము హిందువులము అని చెప్పి ఒక శ్మశాన వాటికను ఉపయోగించుకోగలిగేటువంటి సమాజం ఇక్కడ నిర్మాణం కావాలి. అలాగే అందరము కూడా మనము ఈ విధమైనటువంటి ఒక అన్ని కులాల వాళ్ళు కూడా ఒక మందిరంలో ప్రవేశించాలి. మేము హిందువులము, మేము భారతీయులము, ఈ మందిరంలో మేము ప్రవేశిస్తాము అని చెప్పి కావాలి. ఇట్లా మందిర ప్రవేశము, శ్మశాన వాటికను ఉపయోగించేటువంటిది, నీటిని ఉపయోగించుకునేటువంటి ఒక సమాజ నిర్మాణం కావాలి. మరి మోహన్జీ భాగవత్ ఇటువంటి గొప్పనైనటువంటి సమాజ నిర్మాణం కావాలని చెప్పి పిలిపించినప్పుడు దీన్ని సమాజం ఎందుకు హర్షించేటువంటి విధంగా ప్రయత్నించారు? శ్రీనివాస గౌడ్ గారు చెప్పినటువంటి విధంగా ఒక నిమిషం కుల వివక్ష పోవటానికి కూడా తగినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజున అనేక మంది స్వామీజీలు సమాజంలోకి వెళ్ళి, దళిత వాడల్లోకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి దీపారాధన చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి కుల వివక్షను పోగొట్టాలి. ఏదైతే అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కావాలని చెప్పి ఆశించారో ఆ సామాజిక న్యాయం జరగటం కోసం ఈ రోజున సమాజంలో అనేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంబేద్కర్ గారి విజన్ ప్రకాష్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాం. మనం అంబేద్కర్ గారి విజన్ మనం ఇప్పటికీ అంటే పూర్తయిందని అనుకోవాలా, అది లేదా ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ లో ఉందనుకోవాలా? పూర్తి అయితే ఈ సమస్యలు రావు కదా, ఇంకా చర్చనే ఉండదు కదా. అలా కదా, అంటే అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించాలి అన్నది ఆయన ఒక పెద్ద విజన్ గా మనం చూస్తే గనక దాంట్లో ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగిందంట? అంటరానితనం వేరు, రిజర్వేషన్స్ వేరు. ఓకే, అంటే ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు అంటే అప్పుడు రిజర్వేషన్ మొదలు పెట్టిన స్ఫూర్తి గురించి చెప్తూ అంటరానితనాన్ని పోగొట్టడమే ఒక మేజర్ స్ఫూర్తిగా మాట్లాడుతున్నారు. అంటరానితనము, గుడి ప్రవేశము, లేకపోతే 2 క్లాసుల సిద్ధాంతం, ఇది అంశం వేరు. మరి రిజర్వేషన్ దేనికోసం మొదలు పెట్టారంట? విద్యాపరంగా, ఉద్యోగపరంగా వెనుకబడ్డటువంటి సామాజిక వర్గాలకు రిజర్వేషన్స్ అని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారు. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఇంతకంటే వేరే పదం అక్కడ రాజ్యాంగంలో ఇక్కడ వర్డే యూజ్ చేయలేదు. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎవరి కోసం అంటారు? ఎడ్యుకేషన్ ఏ వర్గాలు అయితే చాలా సంవత్సరాలు ఎడ్యుకేషన్ లో, ఎంప్లాయ్మెంట్ లో ముందుకు లేవో ఆ వాళ్ళకి విద్యనివ్వాలా, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలా. దీని పర్యవసానంగా ఈ ఉద్యోగ విద్య రెండు కనుక జరిగినట్టయితే సమాజంలో వాళ్ళు కూడా మిగతా వర్గాలు అనేటువంటి ఉన్నత వర్గాలు అనుకునేటువంటి వాళ్ళతో సమానంగా జీవించగలుగుతారు. ఈ సమాజ రుగ్మతలన్నిటికి కూడా విద్య లేకపోవడం, ఉద్యోగం లేకపోవడం అనేటువంటి, ఉద్యోగం అంటే అల్టిమేట్ గా వారు చెప్పినట్టు తులసిరెడ్డి గారు చెప్పినప్పుడు ఆర్థిక అంశాలు కూడా వస్తాయి. ఉద్యోగం చేయడం అంటే డబ్బు సంపాదించుకోవడం కూడా మార్గం, గౌరవప్రదంగా ఉండడం కూడా. ఈ రెండు వస్తాయి కాబట్టి ఇవి కనుక జరిగితే సమాజంలో సమాజ నిర్మాణం అయితే అనేది అంబేద్కర్ గారు ఆశించింది. అక్కడ అంటరానితనానికి సమాజం బాధ్యత వహిస్తుంది. అలానే ఆర్థిక అసమానత కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకున్నారని అంటారు. ఆర్థిక
పరోక్షంగా ఆర్థిక అసమానత కూడా పోతుంది అనేది. ఓకే. అంటరానితనం కానీ 2 గ్లాసుల విధానం కానీ ఇది సమాజం యొక్క రుగ్మత, ఇది సమాజంలో రోగం ఇది. ఓకే. దీన్ని అడ్రస్ చేయడానికి కావాల్సినటువంటి మార్గాలు వేరే ఉన్నాయి. దీన్ని సమాజం ఇంకో రకంగా అడ్రస్ చేయాలి. అంటే ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన సపోజ్ ఒక చిన్న ప్రశ్న, ఒక ఎస్సీ ఒక దళితుడికి ఉద్యోగం ఉన్నంత మాత్రాన మీరు వారు చెప్పినట్టు ఇండ్లు ఇస్తారనేటువంటి గ్యారంటీ కూడా లేదు. అక్కడక్కడ ఈ సమస్య ఉండేది, ఈ రోజు వరకు కూడా ఉంది. ఉద్యోగం చేసే గెజిటెడ్ ఆఫీసర్ ఒక బ్రాహ్మణ ఇంట్లో ఇల్లు కిరాయికి ఇవ్వనటువంటి గ్రామాలు ఊర్లు కూడా ఈ రోజు వరకు ఉన్నాయి. అటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఆధారంగా రిజర్వేషన్స్ అనేటువంటి అంశం వేరే. అంటే మనం జనరలైజ్ చేయకూడదు అంటారు. నేను పరోక్షమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఉద్యోగం పరంగా వస్తాయి. విద్యాపరంగా ముందుకు పోయి చదువుకున్నట్టయితే వారు సమాన స్థాయిలో సామాజిక జీవితం గడపగలుగుతారు. ఈ 2 ఆధారంగానే ఇవన్నీ రోగాలకు ఇది పరిష్కారం అని చెప్పి అంబేద్కర్ ఆశించారు. విద్య ఉద్యోగం ఈ 2 కనుక సమాన స్థాయిలో ఇవ్వగలిగితే ఈ సమస్య ఆటోమేటిక్గా మీరు చెప్పకుండానే పరిష్కారం అవుతుందనేది అంబేద్కర్ ఆశించింది. బట్ అంబేద్కర్ ఆశించినటువంటి ఆశ మీరు అడిగిన ప్రశ్నకు ఈ రోజు వరకు నెరవేరడంలో మాత్రం చాలా బాగా ఆశించినటువంటి సమయంలో కానీ ఆశించిన పద్ధతిలో కానీ సమాజం ముందుకు పోతలేదు. కాబట్టి దాని విషయంలో చాలా అన్ని రాజకీయ పార్టీలు సామాజిక సంస్థలు కూడా ఇవి ఖచ్చితంగా ఆలోచించాలి. దీంట్లో ఎటువంటి రాజీ పడ్డా ఎటువంటి సమస్యలు ఉన్నా దీంట్లో మీకు మోహన్ ఒకసారి శ్రీనివాస్ గౌడ్ గారితో ఒకసారి మాట్లాడు. శ్రీనివాస్ గౌడ్, బీసీ అంటే ఏంటండి? ఇప్పుడు బీసీ అంటే ఒకటి శ్రీనివాస్ గౌడ్ గారు ఆర్థికంగా నేను చెప్తా వారి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రిజర్వేషన్లు పెట్టలేదు. ఓకే. మూల సూత్రం రిజర్వేషన్ల మూల సూత్రం కాదు. రిజర్వేషన్ల ద్వారా విద్య ద్వారా ఉద్యోగం ద్వారా సామాజిక హోదా. ఓకే. ఇంతకుముందు తులసిరెడ్డి గారు అన్నారు, అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఐఏఎస్లు అవుతున్నారు, కలెక్టర్లు అవుతున్నారు, తర్వాత ఎస్పీలు అవుతున్నారు, గ్రూప్ 1 స్థాయి అధికారులు అవుతున్నారు. వాళ్ళు ఎట్లా అయ్యారు? రిజర్వేషన్ల ద్వారా చదువుకొని సామాజిక హోదా పెంచుకున్నారు. అదే ఒక బహిరంగ సభ జరుగుతున్నది. ఆయన ఒక దళితుడు ఒక కలెక్టర్ ఉంటేనో ఎస్పీ ఉంటేనో వేదిక మీద ఆ గౌరవం వేరే ఉంటుంది, ప్రోటోకాల్ వేరే ఉంటుంది. అదే చదువుకోకుండా కలెక్టర్ కాకుండా వేదిక కింద ఉంటే ఎవరు గౌరవించరు. రెండోది, ఇప్పుడు ఆర్థికంగా ఒక్క నిమిషం, ఆర్థికంగా ఈ వర్గాలను అభివృద్ధి చెందాలంటే అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి, అనేక సబ్సిడీ స్కీములు ఉన్నాయి, అనేక పారిశ్రామికవేత్త రాయితీ విధానం ఉంది, అనేక రకంగా ఏ సబ్సిడీలు ఇచ్చిరని ఇలా దేశంలో ఉన్నటువంటి రిలయన్స్ అంబానీ లాంటి వాళ్ళు, టాటా బిర్లా లాంటి వాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకుల సమాజం వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టగలుగుతుంది, సంపాదించగలుగుతుంది. కాబట్టి రిజర్వేషన్లు అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కాదు, సామాజికంగా అభివృద్ధి చెందడానికి మాత్రమే రిజర్వేషన్ పెట్టారు. ఒక చిన్న ప్రశ్న, ఒక 10 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఇవన్నీ మరిచిపోయి కనుక 10 సంవత్సరాల పిల్లల్ని పెంచితే 10 సంవత్సరాల తర్వాత ఒకరి మీద ఒకరికి వివక్ష అన్నది అసలు జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఏ దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి కుల వివక్ష, లింగ వివక్ష, మత వివక్ష, జాతి వివక్ష ఈ దేశంలో ఉన్నది. ఓకే, అవన్నీ ఈ దేశంలో 10 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాల పిల్లల్ని కనకాల పెంచితే మనం ఆ తర్వాత జనరేషన్ కి అసలు డిఫరెన్సెస్ ఉంటాయి. అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఈ దేశంలో మొత్తం 6300 కులాలు ఉన్నాయి. 6300 కులాలు మనం రాజధాని లాంటి ప్రాంతాల్లో కూర్చొని ఎక్కడో ఆదిమ తండాలలో ఉన్నటువంటి వాళ్ళని, ఎక్కడో చెంచులను, ఎక్కడో కోయ వాళ్ళను, ఎక్కడో గోండులను మనం అందరం మర్చిపోయి సమానంగా కూర్చునే పరిస్థితి లేదు. ఇవాళ చిరాక్ పబ్లిక్ స్కూల్లో ఒక లంబాడి తండకెళ్ళి వచ్చిన విద్యార్థికి అవకాశం ఉంటుందా? అక్కడ రిజర్వేషన్ పెడితేనే ఒక కార్పొరేట్ స్కూల్లో అవకాశం ఉంటుంది. కాబట్టి సమాన స్థాయి అంటే అందరూ సామాజిక హోదా సమానంగా రావాలి. ఎందుకంటే లాభం ఈ దేశానికి ఉత్పత్తి చేసింది ఎవరు? కుమ్మరి పనులు చేశారు, కమ్మరి పనులు చేశారు. అసలు మానవునికి బట్టలు కట్టింది ఎవరు? నేత నేసింది ఎవరు? అసలు జీవన విధానము మానవుడు వండుకోవడానికి పాత్రలు లేకపోతే కుండలు చేసింది ఒక కుమ్మరి. బట్టలు ఉతికి సాధువులాగా గడ్డం పెరిగితే అందరికి క్షవరాలు చేసి మంచిగా చేసింది. ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్ చేసిన లేని రోజుల్లోనే ప్రసవం చేసింది ఎవరు? మంత్రసాని ఎవరు? ఒక మంగలి. కాబట్టి దేశానికి ఉత్పత్తి సృష్టించినటువంటి మూలాలన్నీ ఈ కులాలు ఉన్నాయి. లాభం లేనటువంటి సింగిల్ రూపాయి తీసుకోకుండా ఈ దేశానికి సేవ చేశారు, 100 సంవత్సరాలు సేవ చేశారు. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు కేవలం 25 సంవత్సరాలే, 100 సంవత్సరాలు కాదు. 25 సంవత్సరాలకు తట్టుకోకుండా, పొమ్మనకుండా, పొగబెట్టకుండా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఖచ్చితంగా మనం కాదు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు. బీసీ అంటే ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నది బ్యాక్వర్డ్ క్లాస్ లో మేము ఇప్పుడు వెనకబడి ఉన్నాము అంటూ ఒక సోకాల్డ్ అగ్రవర్ణం కూడా వస్తే మీరు హక్కును చేర్చుకునే అవకాశం ఉందా? ఇప్పుడు మేము
వెనుకబాటు ఉన్నామని చెప్పి జాట్లు వచ్చారు. ఓకే. జాట్లను బీసీ జాబితాలు కలిపితే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఓకే. వాళ్ళకు ఐఏఎస్లో కానీ వాళ్ళ ప్రాతినిధ్యం కానీ అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి చెల్లదని చెప్పారు. ఓకే. ఇప్పుడు గుజ్జర్లు మమ్మల్ని ఎస్టీలో కలపాలని కొట్లాడుతున్నారు. ఓకే. కాపులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపులు బీసీ జాబితాలో కొట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ జనాభా దామాష ప్రకారం ఆయా రంగాల్లో వాళ్ళ నిష్పత్తి ప్రకారం ఉంటే రిజర్వేషన్లు అంటే వర్తించవు. ఇప్పుడు దామాషా ప్రకారం బీసీలు కనుక ఒక మంచి సంఖ్యలో ఉంటే రిజర్వేషన్లు అవసరం లేదు అని మీరు అనే అవకాశం ఎప్పటికైనా ఉంటుందా? కంపల్సరీ ఉంది. అవునా? కంపల్సరీ. ఎవరు కూడా ఇప్పుడు ఈ రిజర్వేషన్లు మాకు ఎల్లకాలం కావాలని ఎవరు కూడా కోరుకోరు. మా జనాభా దామాష ప్రకారం అటువంటిప్పుడు క్రిమిలేయర్ ఎందుకు వర్తించకూడదు అంటారు? క్రిమిలేయర్ అనేది అందరికి పెట్టాలంటున్నా. క్రిమిలేయర్ అనేది ఓపెన్ కాంపిటీషన్ లో కూడా పెట్టాలి. ఓసీ ఓపెన్ కాంపిటీషన్ లో పెడితే కూడా సమస్య రాస్తారు. ఎందుకంటే ఓపెన్ కాంపిటీషన్ లో పెడితే కూడా ఓపెన్ లో మీకు వారి సమాధానం ఓపెన్ కాంపిటీషన్ లో ఈ క్రీమీ లేయర్ లో వచ్చినటువంటి బీసీ వర్గాలు కూడా ఓపెన్ కాంపిటీషన్ లో ఉంటాయి. ధనవంతున్నటువంటి ఐఏఎస్ కొడుకు కూడా ఓపెన్ కాంపిటీషన్ ఉంటుంది. ఓపెన్ కాంపిటీషన్ యొక్క స్పిరిట్ అది. ఓకే. స్పిరిట్ ఆఫ్ ది ఓపెన్ కాంపిటీషన్ ఏంటంటే ఎవరైనా కూడా దానికి పోటీ పడవచ్చు అని. ఈవెన్ ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ కాన్సెప్ట్ లో కూడా బీసీ వర్గాలు కూడా ఓపెన్ కాంపిటీషన్ రావచ్చు కూడా. రాకూడదు. ఓపెన్ కాంపిటీషన్ ఓన్లీ ఫర్ ఓసీస్ అది ఉన్నత వర్గాలకు మాత్రమే కాదు, ఎవరు దళితులు కూడా ఓసీ కాంపిటీషన్. ఒక్కొక్కసారి ఎంబీబీఎస్ సీట్ లో టాప్ క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ ఉంటాడు, రెండో క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ ఉంటాడు. ఆయనకు రిజర్వేషన్ లో నుంచి సీట్లు ఇవ్వరు, వాళ్ళకి ఓపెన్ కాంపిటీషన్ లో సీట్లు ఇస్తారు. కాబట్టి ఓపెన్ కాంపిటీషన్ లో క్రీమీ లేయర్ రాదు. బీసీ వర్గాలలో నుంచే వాళ్ళ లోపలనే చర్చ జరగాలి. ఈ రోజున మాకు రిజర్వేషన్లు మేము వదులుకోగలిగినట్టయితే మా సోదరుడు ఏ సమాజంలో వివక్షకు గురినట్టు మా సోదరుడికి ఈ అవకాశం వస్తుందని అనుకున్నప్పుడు, ఈ అవకాశం వస్తుంది అనుకున్నప్పుడు ఎందుకు వాలంటరీగా చర్చ జరగకూడదు అనేది ఒక పాయింట్. అప్పుడు సపోజ్ నేను ఒక చాకలిని నేను రిజర్వేషన్ పొంది నేను గెజిటెడ్ ఆఫీసర్ అని అనుకుంటే నా చాకలికి ఇంకొక సీట్ వస్తుంది, నాకు ఇంకో ఉద్యోగం వస్తుంది అనుకున్నప్పుడు నేను గెజిటెడ్ ఆఫీసర్ అని నా కొడుకులకు ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఒక చాకలిగా నేను ఆలోచించినప్పుడు సమాజం ఖచ్చితంగా మారుతుంది. ఇది ఈ పాజిటివ్ అప్రోచ్ అనేటువంటి రాకపోవడం వల్ల అక్కడక్కడ అసహనమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి తప్పిస్తే అంతకంటే వేరే ఏం కాదు. రాజకీయమైనటువంటి అసహనం తప్పిస్తే వేరే ఏం కాదు. తులసిరెడ్డి గారు, విజయవాడలో ఒక మెడికల్ కాలేజ్లో నిన్నటి న్యూస్ అండి, 7 విద్యార్థులు నకిలీ బీసీ సర్టిఫికేట్లు ఇచ్చి దొరికిపోయారు. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 35 మంది వరకు ఇలాంటి నకిలీ సర్టిఫికేట్లు ఉన్నాయన్నది ఒక న్యూస్ అనమాట. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటారు? చెప్తున్నా వచ్చేసి దాని యొక్క అడ్వాంటేజ్ అనుకున్నప్పుడు ప్రతి వారు దానికోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఓసీలు కూడా ఎందుకు వచ్చేసి మమ్మల్ని బీసీలు చేర్చండి, ఎస్సీలు చేర్చండి, ఎస్టీలు చేర్చండి, కాపులు కానీ ఇంగోరు కానీ గుజ్జర్లు కానీ అంటే ఆ విధంగా సమాజంలో యొక్క పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు గర్వంగా వచ్చేసి అగ్రవర్ణం అని చెప్పుకునే దానికి గర్వంగా ఫీల్ కావడంలే, మమ్మల్ని వచ్చేసి అనగారిన వర్గంగా చెప్పమని చెప్పేసి అనే పరిస్థితి. దాని గురించి దాని గురించి ఆలోచించాలి కానీ ఎంతసేపు అగ్రవర్ణం అనే టైపులో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నాకు 2 డాక్టర్సే, కొడుకులు లేరు. వాళ్ళు పీజీ చదివేటప్పుడు ఏమో మహిళా రిజర్వేషన్స్ గురించి మీ అభిప్రాయం అడిగాను. మేము దానికి వ్యతిరేకం అన్నారు. ఎందుకు మీరు మహిళలు అంటే, మేము రిజర్వేషన్స్ కోరుతున్నామంటే మేము మొగోళ్ళ కంటే తక్కువ అని మేము ఒప్పుకున్నట్టు మేము ఎందుకు ఒప్పుకుంటాం? మేము మొగోళ్ళతో సమానం, మేము మొగోళ్ళతో తక్కువ కాదు. మేము రిజర్వేషన్స్ కావాలని అడిగినామంటే మేము మొగోళ్ళ కంటే తక్కువ అని మేమంతా ఒప్పుకున్నట్టే. అది కరెక్ట్ కాదు. కాబట్టి మాకు రిజర్వేషన్స్, మేము మహిళా రిజర్వేషన్స్కు మాకు సమాన అవకాశాలు ఉన్నాయి, ఎందుకు అడగాల? మేము వచ్చేసి మేము తక్కువని మేము ఒప్పుకోవాలి మొగోళ్ళ కంటే అనే ఫీలింగ్ వచ్చేసి ఈనాడు రిజర్వేషన్ పొందిన కుటుంబాల వాళ్ళు ఇది కులాల పేరుతో కుటుంబ రిజర్వేషన్స్ అయిపోయినాయి. ఆ కులాల పేరుతో రిజర్వేషన్లు పొందిన వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు వచ్చేసి రిజర్వేషన్ వద్దు, మా కులాల్లోనే వచ్చేసి బీదవాళ్ళకు రమ్మని చెప్పేసి అడిగే పరిస్థితికి రావాలా? ముందుగా మీ 2 అమ్మాయిలకి మా అభినందనలు అండి, అలాంటి ఒక స్ఫూర్తిని తీసుకున్నందుకు. ఇప్పుడు గౌరవ పెద్దలు 66% ఉందండి మహిళా రిజర్వేషన్లతో కలిపి స్వచ్ఛందంగా వదులుకోవాలన్నారు. ఈ రాష్ట్రంలో 3% ఉన్నటువంటి రెడ్డిలు ఇప్పటికి 18 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. మళ్ళీ ఈ రాష్ట్రంలో మేము ఎవరు కూడా రెడ్డి సామాజిక వర్గం మేము ముఖ్యమంత్రి కాదని ఒక ప్రకటన చేయండి. కమ్మలు 1% ఉన్నారు, ఇప్పటికి 8 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 0.05% ఉన్న వైశ్యులు ముఖ్యమంత్రి అయ్యారు. బ్రాహ్మణులు ప్రధానమంత్రులు అయ్యారు. కానీ 56% ఉన్న బీసీలు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. చివరికి తెలంగాణ రాష్ట్రం వస్తే వెలుమల ముఖ్యమంత్రి అయిపోయారు. మీరు వదులుకోండి, మాకు ముఖ్యమంత్రి పదవులు వద్దు, మేము పరిపాలన చేయం, మా బడుగు బలైన వర్గాలకు ఒక సాకల సోదరునికి, ఓ దళిత సోదరునికి, ఓ మంగళ సోదరునికి ముఖ్యమంత్రి పదవులు ఇస్తాం, గవర్నర్ పదవులు ఇస్తామని వదులుకోండి. పార్టీ పదవులను వదులుకోరు, ఆర్ఎస్ఎస్ పదవులను వదులుకోరు, ముఖ్యమంత్రి పదవులు వదులుకోరు. సీట్లు మీకు ఇవాళ
ప్రభుత్వానికి సంబంధించి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఓకే. 3% ఉన్నోళ్ళు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీసీ ఎమ్మెల్యేలు 2% ఉన్నోళ్ళు 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 56% ఉన్నోళ్ళు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఇక్కడ స్పష్టంగా వివక్ష అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అంటే దీన్ని అణచివేసి ఈ వర్గాలను పైకి రాకుండా రాజకీయంగా విద్యాపరంగా ఇప్పుడు అంటున్నారు MBBS లో నకిలీ సర్టిఫికేట్లు వచ్చినాయి. శ్రీనివాస్ గౌడ్ గారు, రిజర్వేషన్ల వల్ల మీకు ఇంత మెజారిటీ ఉన్నప్పుడు, సంఖ్యాబలం ఇంత ఉన్నప్పుడు మీరు ఎందుకు నిజంగా ఆ స్థాయికి మీరు వెళ్ళలేకపోతే? బీసీలలో ఈ చేస్తున్నటువంటి దోపిడీ వివక్షను ఎదుర్కోవడానికి నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువ. వాళ్ళకు ఆ చైతన్యం లేక అణగారిన వర్గాలకు ఓటు బ్యాంకు చైతన్యం లేక వాళ్ళు కులవృత్తులలో ఉండి వాళ్ళు చదువుకోలేకపోయారు. ఎంతసేపు మా తాత మంగళ పని చేసిండు, నేను మంగళ పని చేయాలి, మా నాయన సాకల పని చేసిండు, నేను సాకల పని చేయాలి. వాళ్ళు మా నాయన సీఎం చేసిండు, నేను ఇప్పుడు సీఎం కావాలి, మా నాయన ఇంకో చంద్రబాబు నాయుడు సీఎం చేసిండు, లోకేష్ బాబు సీఎం కావాలి, వైఎస్ రాజశేఖర్ సీఎం చేసిండు, జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి, కేసీఆర్ సీఎం చేసిండు, కేటీఆర్ సీఎం కావాలి. ఇప్పుడు మంగళ పని చేస్తాం, మేము మంగళ పని. శ్రీనివాస్ గౌడ్ గారు, ఇప్పుడు సీట్లు ఇచ్చే వ్యవహారంలో కూడా అంటే ఎస్సీలకి ఇది అలాట్ చేస్తున్నాం, ఎస్టీకి ఇది అలాట్ చేస్తున్నాం, ఇక్కడ బీసీలు ఉంది అన్నది అది జరుగుతుంది కదా? లేదు, ఎస్సీలకు చట్టసభలో రిజర్వేషన్ ఉన్నాయి, బీసీలకు లేదు. ఓకే. చట్టసభలో రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రిజర్వేషన్ల వల్ల కేవలం MBBSలో ఎంసెట్ రాస్తే MBBS ఓపెన్ కాంపిటీషన్లో వచ్చిన 60 మార్కులతోటి MBBS సీట్ వస్తే నెక్స్ట్ BCB కేటగిరీ 59 మార్కులకి వచ్చినోనికి సీట్ వస్తుంది. 1-2 మార్కులే తేడా, అలా పెద్ద వ్యత్యాసం ఏం లేదు. దాంతో ఇప్పుడు 60 లక్షలు పెట్టి ₹1 కోటి పెట్టి మన మేనేజ్మెంట్ కోటా సీట్ కొనుక్కుంటారు. దాంతో నష్టం లేదా? రైట్, థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్య గారు, మీరు ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు అనేటువంటిది ఈ దేశానికి ఆలోచన చేసేటువంటి సమయంలో ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రిగా కానీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అసలు రిజర్వేషన్లు అందవలసినటువంటి వాళ్ళకి అందుతున్నాయా లేదా అనేటువంటిది సమీక్ష జరగవలసినటువంటి అవసరం ఇప్పుడు. రిజర్వేషన్లకి రాజకీయాలకి సంబంధం పెట్టదు. అలా సంబంధాలు పెట్టి ఆ ఓటు బ్యాంకుని ఏర్పాటు చేసుకుని 70 రాజకీయ న్యాయం జరగాల్సిందే, రాజకీయ న్యాయం జరగాల్సిందే, సామాజిక న్యాయం జరగాల్సిందే, విద్యా న్యాయం జరగవలసిందే. కానీ ఎవరు ఉన్నప్పటికీ కూడా అసలు అందవలసినటువంటి ఫలాల గురించి ఆలోచన చేస్తున్నారా? నకిలీ సర్టిఫికెట్లు వస్తున్నాయి. మతానికి సంబంధించి మారినటువంటి వాళ్ళు నకిలీ సర్టిఫికెట్లు తీసుకొచ్చి అసలు బీసీ వర్గాలకి చెందవలసినటువంటి రిజర్వేషన్ ఈ దేశ రాజకీయాలలో రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా, ఉదాహరణకి తెలంగాణలోనే ఆంధ్రప్రదేశ్లోనే మైనార్టీ రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు 14 కులాలు ఇచ్చి చివరగా ఎక్సెప్ట్ సయ్యద్, మొఘల్స్, ఆల్ అదర్ ముస్లిమ్స్ ఆర్ బీసీస్ అని ఇది జీవో ఉంది. ఈ రోజు నేను బీసీ నాయకులు అడుగుతున్నాను, నేనేమంటున్నంటే 700 సంవత్సరాలు దేశాన్ని రాజ్యాధికారం చేసినటువంటి ముస్లింలకి, సామాజికంగా 700 సంవత్సరాల దేశాన్ని రాజ్యాధికారం నడిపించినటువంటి ముస్లింలకి వెనకబడ్డారనేటువంటి పేరు మీద రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి అది ప్రొటెస్ట్ ఎంతవరకు ఉంది? ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు 12% ఇస్తున్నటువంటి టీఆర్ఎస్ తెలంగాణలో కూడా ఈ విషయంలో అందుకోసమైన జీవోలు తయారు చేసినప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు థ్యాంక్ యూ, తులసిరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ప్రముఖుల అభిప్రాయాలు విన్నాం. రిజర్వేషన్ల అవసరం దేశంలోని ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారికి అవసరం అన్నది దాదాపు అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే రిజర్వేషన్లపై చర్చ అంటూ జరిగితే ఆ చర్చ రాజకీయ ప్రయోజనాల కోసం కాక దేశ భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తి ఇచ్చేదిగా, ఒక భరోసా కల్పించేదిగా ఉండాలి. ఒకరి న్యాయం మరొకరికి అన్యాయంలా కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని, దేశం ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది భారత్ టుడే. జై భారత్. రేపు న్యూస్ ట్రాక్లో మళ్ళీ కలుద్దాం.